నిజమైనటువంటి ఇలాంటి మరి ఇల్లు లేనటువంటి లబ్ధిదారులకు మరి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ಪಿಂಚಣಿ ಬರಲ್ಲ ಹೊಂಟಾವ ಮನೆ ಇಲ್ಲ ಮನೆ ಕಟ್ಕೊಡ್ರಿ ನಾವು ಹ್ಯಾಂಗ ಬದುಕಬೇಕು ಮತ್ತೆ ಎತ್ತು ಹೋಗ್ಬೇಕು ಒಂದು ಮಗನಿ ತಗೊಂಡು ನಾ ದಿನಗಳಿರ್ತದೆ ನಮಗೆ ಗಂಡಿಲ್ಲ ಯಾರಿಲ್ಲ. నాకు తెలిసిన కాడ ఒక 5 ఫీట్ల హైట్ కూడా లేదు. ఇది ఆవిడ కన్నడలో ఏం చెప్తుందంటే, నా భర్త చనిపోయిండు, నాకు పింఛన్ ఇప్పియండి, మేము నీళ్ళలో ఈ గుడిసెలో బతుకుతున్నాము, మాకు ఇల్లు కట్టియమని అంటున్నది. బంగారు తెలంగాణ అయిపోయింది, ఇవి ప్రజాపాలన వచ్చింది. బంగారు తెలంగాణలో కట్టియలేకపోయిన ఈ పేదవాళ్లకు మరి ప్రజాపాలనైనా కట్టిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క 4-5 టీన్లు వేసుకొని, ఒక 5-6 టీన్లు వేసుకొని వాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ నీళ్ళన్నీ కూడా ఒకవేళ ఏది మన స్టోరేజ్ ఎక్కువైపోయి కింద బొర్లితే ఆ వాటర్ అంతా కూడా ఇండ్లలో వస్తాయి. తర్వాత అక్కడ రోడ్ చూపించి ఒకసారి, ఆ రోడ్ దాదాపుగా 1 గజం హైట్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వాటర్ సంపున్నది. ముఖ్యంగా ఈరోజు ఏ రకమైన వర్షాకాలం వాటర్ కానీ లేకపోతే వాటర్ ఎక్కువ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇండ్లలో వచ్చే పరిస్థితి ఉన్నది. ఇట్లానన్నా ఒకసారి ఈ చిన్న బాబు ఉన్నాడు, ఒకసారి చూడు. చిన్న బాబు ఒకడు భర్త చనిపోయిండు ప్లస్ ఇక వాళ్ళ ఒక బిడ్డ ఒక ఆమె ఉంది. వాళ్ళు ప్రభుత్వం కట్టిస్తే వాళ్ళు కట్టుకుంటారు. ప్రభుత్వం ఒకవేళ ఇల్లు ఇచ్చినా వాళ్ళు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇందిరమ్మ హౌస్ చేస్తూ ఇలాంటి వాళ్లకు మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. నిజంగా వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ಪಿಂಚಣಿ ಬರಲ್ಲ ಹೊಂಟಾವ ಮನೆ ಇಲ್ಲ ಮನೆ ಕಟ್ಕೊಡ್ರಿ ನಾವು ಹ್ಯಾಂಗ ಬದುಕಬೇಕು ಮತ್ತೆ ಎತ್ತು ಹೋಗ್ಬೇಕು ಒಂದು ಮಗನಿ ತಗೊಂಡು ನಾ ದಿನಗಳಿರ್ತದೆ ನಮಗೆ ಗಂಡಿಲ್ಲ ಯಾರಿಲ್ಲ. ಹೆಂಗಾರ ನೀರಾಗಿರ್ಲತ್ತಿದ್ದೇವೆ ಮನೆ ಕಟ್ಕೊಡ್ರಿ ಅಷ್ಟೇ, ನಾವು ಯಾನ್ ಬಿ ಕೇಳತ್ತಿಲ್ಲ. ನೀವು ఈడొక మంచం ఉన్నది. నాకు తెలిసిన కాడ ఒక 5 ఫీట్ల హైట్ కూడా లేదు. ఇది ఒక 5 ఫీట్ల హైట్ కూడా లేదు. దీంట్లో నాకు తెలిసిన కాడ నిలబడడం కష్టం ఉంది. చాలా ఒక్కొక్కసారి లోపలండి. ఒకసారి బంగారు తెలంగాణ అయిపోయింది, ఇవి ప్రజాపాలన వచ్చింది. బంగారు తెలంగాణలో కట్టియలేకపోయిన ఈ పేదవాళ్లకు మరి ప్రజాపాలనైనా కట్టిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. వీళ్ళ నిజమైనటువంటి అర్హులు మీరు వీళ్ళకు మంజూరు చేసి మరి ప్రభుత్వమే వీళ్ళకి కట్టిస్తే నిజంగా ఈ ఊరు మొత్తటికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి వీళ్ళకి కట్టి ఇల్లిచ్చి మరి ఈరోజు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి దీనికి ఇనాగ్రేషన్ చేస్తే ఇంకా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా కోరుతూ వాళ్ళకు వెంటనే ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి కట్టియాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.